ఆగిపోకు ఏ ఓటమికి చేరుకునే వరకు విజయానికి, నిన్ను నువ్వుగా నిలిపే నిజానికి, కష్టమెంత కఠినమైన కన్నీటి కాలువైన కుంగిపోకు వంగిపోకు చేరుకునే గెలుపు వరకు. ఓ విద్యార్థి, గెలిచేంత వరకు ఓడిపోయినా సరే దాన్ని కేవలం మెట్టులాగా భరించి చక్కగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ నువ్వు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఎలాగైతే వచ్చావో నీ జీవితంలో ఓటమిని కూడా తరగతిలాగా భావించాలి. ఈ ఓటమిని కూడా మీరు తరగతిలాగా భావించి చక్కగా నేను ఇప్పుడు 11వ తరగతి ఫెయిల్ అయ్యాను కదా, ఇది మళ్ళీ నాకు అవకాశం ఉంది, అందుకే కదా రేపు అడ్వాన్స్ సప్లిమెంటరీ అవకాశం ఉంది, దాన్ని ఇంకా బాగా చదువుకోవచ్చు, ఆ తర్వాత ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను నువ్వు చక్కగా అర్థం చేసుకొని నువ్వు దాన్ని వినియోగించగలిగినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఈ చిన్న విషయానికి నువ్వు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటే నీ జీవితంలో ఎన్నో ఎదిరించాల్సింది, ఎన్నో ఫేస్ చేయాల్సిన సమస్యలు ఎన్నో ఉంటాయి. ఈనాటి మనమే అర్థం చేసుకున్నప్పుడు, మనలో ఉన్న మనమే అర్థం చేసుకున్నప్పుడు రేపు సమాజానికి వెళ్ళి వ్యక్తులను ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి. జీవితంలో ఎంతోమంది వ్యక్తులు కలుస్తూ ఉంటారు, ఎంతోమంది సమూహాలు, ఎంతోమంది వ్యవస్థలు మనం పనిచేయాల్సి ఉంటుంది, జీవితంలో ఎంతోమందిని చూడాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తులందరినీ చూడాలంటే ఈనాటిని ఈ ఓటమిని మెట్టులాగా మార్చుకోవాలి. ఈనాటిని ఈ ఓటమిని మెట్టులాగా మార్చుకోవాలంటే నువ్వు గొప్ప ఆలోచన పడువై ఉండాలి.